పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి అనే ప్రశ్నకి ఇలా ఉండాలి అని ఎగ్జాంపుల్ గా చూపించే పోలీసులు కొందరే ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. వాళ్ళ గురించి జనాలకు ఎక్కువగా తెలియదు. ఎందుకంటే ఎంత చేసినా పబ్లిసిటీ కోరుకొని నిస్వార్థ సేవకులు వాళ్ళు. అలాంటి వాళ్ళలో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆఫీసర్. ఫ్రెండ్లీ పోలీస్ కు అర్థం చెబుతూ ఓ పక్క అక్రమార్కులను ఏరేస్తూనే మరో పక్క పనిచేయని పోలీసుల భరతం పడతాడు. రాజ్యాంగాన్ని పాటిస్తాడే తప్ప రాజకీయ నేతలకు వత్తాసు పలకడు. తప్పు చేస్తే ఎంతటి వారిపైనైనా యాక్షన్ తీసుకుని న్యాయాన్ని కాపాడే సింహ ఆయన. లా అండ్ ఆర్డర్ గాడి తప్పినప్పుడు బెత్తంతో సరిచేసే సీతయ్య ఆయన. రౌడీల పాలిట శివమణి ఆయన. ఆయనే విశాల్ గున్ని ఐపీఎస్. ఐపీఎస్ అంటే ఐఆర్ఎస్ అని ఎవడి దగ్గరో తలొగ్గే వ్యక్తిత్వం కాదు ఆయనది. మొదటి పోస్టింగ్ లోనే అవినీతిపై ఉక్కుపాదం మోపి జిల్లాలో మార్పు తీసుకొచ్చారు. ప్రస్తుతం విజయనగరంలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్న ఈ పోలీస్ సింగం గురించి కంప్లీట్ స్టోరీని ఈ రోజు వీడియోలో చూద్దాం. విశాల్ గున్నిది బెంగళూరు ప్రాంతం. తండ్రి ప్రభుత్వ ఆఫీస్ లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తల్లి ఇంట్లో పనులు చూసుకునేది. విశాల్ కి ఒక తమ్ముడు. చిన్న కుటుంబం, విలువలతో కూడిన కుటుంబం. విశాల్ తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర సమయంలో తన వంతు పోరాటం చేశారాయన. ఆ పోరాట పటమే విశాల్ కి అబ్బింది. చిన్నప్పటి నుండే కళ్ళ ముందు ఏ అన్యాయం జరిగినా సహించేవాడు కాదు. బహుశా ఆ వైఖరే ఆయనకు ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన పుట్టించిందేమో. బెంగళూరులో చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఢిల్లీలోని యూనివర్సిటీలో చేరారు. అక్కడ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే క్యాంపస్ ప్లేస్మెంట్ లో మంచి జాబ్ వచ్చింది. నెలకి లక్షల్లో జీతం. కానీ విశాల్ కి ఎందుకో మనసు ఒప్పలేదు. ఎందుకంటే ఆయనకి ప్రజాసేవపై మక్కువ ఎక్కువ. దీనికోసం రాజకీయాల్లోకి రావచ్చు, కానీ అవినీతి రాజకీయాల్లో తానెక్కడ కూరుకుపోతానో అనే ఆలోచనతో సివిల్స్ వైపు మొగ్గు చూపారు. అలా సివిల్స్ లో ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యారాయన. ఏరి కోరి తెచ్చుకున్న జాబ్. ఈ ఉద్యోగం ప్రజలకే ఉపయోగపడాలి అని డ్యూటీలో చేరిన మొదటి రోజే నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే మొదటి పోస్టింగ్ నర్సీపట్నంలో. ఆయన రాకముందు అక్కడి పరిస్థితి వేరుగా ఉండేది. నక్సలిజం, రాజకీయ గొడవలు, రౌడీలు, ఇలా ఎటు చూసిన సమస్యలే. కానీ విశాల్ గున్ని మాత్రం సమర్థవంతంగా వాటిని పరిష్కరించారు. ఆయన దెబ్బకి నక్సలిస్టులు నేరుగా వచ్చి లొంగిపోయేవారంటే ఆయన పనితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత గుంటూరు, తర్వాత నెల్లూరులో ఎస్పీగా బదిలయ్యారు. ఆయన వచ్చాక విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చారు. అప్పటి వరకు నెల్లూరు సిటీలో 20కి పైగా మాత్రమే సీసీ కెమెరాలు ఉండేవి. కానీ విశాల్ చార్జ్ తీసుకున్నాక 600కి పైగా సీసీ కెమెరాలు పెట్టి ఎలాంటి కేసులైనా క్షణాల్లో సాల్వ్ చేసే టెక్నాలజీకి తెరలేపారు. ఇందుకు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ దొంగ ఎస్బీఐ ఏటీఎం నుండి డబ్బును దొంగతనం చేసి పారిపోయాడు. చిన్న క్లూ కూడా దొరకలేదు. ఈ కేసు గురించి విన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు సైతం ఆ దొంగను పట్టుకోలేమని చేతులెత్తేశారు. కానీ విశాల్ గున్ని మాత్రం 24 గంటలు గడవక ముందే ఆ దొంగను ఈడ్చుకొచ్చి కటకటాల్లోకి నెట్టారు. అది ఆయన పనితనం. అంతేకాదు, సామాన్యులను ఇబ్బంది పెడుతూ దౌర్జన్యం చేస్తూ పబ్బం గడుపుకునే రౌడీలని ఒక్కచోటుకు చేర్చి వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే పరిణామాలు మీ ఊహకే వదిలేస్తున్నా అని ఒక్క మాటతో నెల్లూరులో రౌడీయిజానికి చెక్ పెట్టేశాడు. అందరూ పోలీసులు ఇలాగే చేస్తారుగా. ఇందులో ఏముంది స్పెషాలిటీ అంటే మారిన రౌడీలకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కొత్త జీవితానికి పునాదులు వేశారు విశాల్ గున్ని. ఓ పక్క చెడుని అంతం చేస్తూనే మంచిని పెంపొందించారు. శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేషన్స్ ని ఆధునీకరించి ప్రస్తుతానికి తగ్గట్టుగా మార్పులు చేసి ప్రశాంతంగా పనులు చేసుకునే వీలును కల్పించారు. అయితే డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం అస్సలు ఊరుకోడు ఈ పోలీస్ బాస్. ఎవరైనా సరే, ఏ సమయమైనా సరే న్యాయమని వస్తే తప్పక స్పందించాలి, లేకపోతే సస్పెండ్ అవ్వాల్సిందే. ఇలా పోలీస్ అంటే అవినీతి పరలే అనుకునే జనాల్లో పోలీస్ అంటే ఓ ధైర్యం, తమకి తోడుగా ఉండే సైనికుడు అనేంతలా మార్పు తెచ్చారాయన. పల్లెల్లో ఉండే జనాలు న్యాయం కోసం స్టేషన్ వరకు రాలేరని భావించి డయల్ యువర్ ఎస్పీ అనే ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ఎవరైనా ఫోన్ చేసి తమ సమస్యలు నేరుగా విశాల్ గున్నికే చెప్పుకోవచ్చు. ఈ ప్రోగ్రాం ఎంతలా మార్పు తీసుకొచ్చిందంటే పొరపాటున ఏదైనా అవినీతి చేద్దామన్నా, జనాన్ని ముంచేద్దామన్నా విశాల్ గున్నికి తెలిసిపోతుంది అనేంతలా అవినీతి అధికారులు భయపడేవారు. చదువుకునే పిల్లల నుండి పండు ముసలవ్వ వరకు విశాల్ గున్ని అంటే తెలియని వారుండరు. అంతలా ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోయారాయన. ఇక ఈ ప్రోగ్రామ్ లో స్కూల్ కి వెళ్ళడానికి మా ఊరికి బస్సు లేదని ఓ స్టూడెంట్ కాల్ చేస్తే 3 రోజుల్లో ఆ ఊరికి బస్సు వచ్చేలా చేశాడు. ప్రేమ పేరుతో మోసపోయే అబ్బాయిలు అమ్మాయిలకు ఓ అన్నలా తోడుండి వారి సమస్యలను తీర్చాడు. స్టేషన్ కి వెళ్ళినా పట్టించుకోవట్లేదని ఏ పోలీస్ పైన ఫిర్యాదు చేస్తే సదరు పోలీస్ ని కడిగి పడేస్తాడు. అవతలి వాళ్ళు చెప్పింది నిజమే అని తేలితే స్పాట్ లో సస్పెండ్ చేసేస్తాడు. అమ్మాయిల్ని ఏడిపించినా, ర్యాగింగ్ చేసినా, రాంగ్ కాల్స్ చేసినా, ఇలా సమస్య ఏదైనా పెద్ద చిన్న అనే తేడా లేకుండా సత్వర న్యాయం అందిస్తారు.
ఇక ఈ ప్రయాణంలో ఆయన సహచరులు కూడా ఆయనకు బలమని చెప్పాలి. అంతేకాదు గంజాయి, సారా కాసే బ్యాచ్ ను పట్టుకుని బెండు తీసేశాడు. ఇలా తప్పు ఎక్కడ జరిగినా క్షణాల్లో వాలిపోయి తప్పు చేసిన వ్యక్తికి చుక్కలు చూపించాడు. అప్పటి వరకు రాజకీయ నాయకుల అండదండతో విచ్చలవిడిగా దందాలు చేస్తున్న రౌడీల పాలిట సింహ స్వప్నంలో మారారు. ఎన్నాళ్ళు సర్వీస్ చేశామన్నది కాదు, ఎంత సర్వీస్ చేశామన్నదే ముఖ్యమన్నట్టుగా తన పనితీరుతో ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా తన పని తాను చేసుకుంటూ సామాన్యులకు మరింత చేరువయ్యారు. ఇక విధుల పట్ల నిర్లక్ష్యం వహించే పోలీసులను సైతం సస్పెండ్ చేస్తూ రోజుకో పోలీస్ స్టేషన్ కి సడన్ ఎంట్రీ ఇస్తూ జిల్లాలోని పోలీసు యంత్రాంగ పనితీరునే మార్చేశారు. ఇలా నిత్యం ప్రజల కోసం పరితపిస్తూ శాంతి భద్రతలను కాపాడేందుకు తానే ఓ సైనికుడిలా మారాడు విశాల్ గున్ని. దీంతో పాటు సివిల్స్ వైపు రావాలనుకునే స్టూడెంట్స్ కి తన అనుభవాలను చెబుతూ ఎలా సివిల్స్ ని క్రాక్ చేయాలో దిశానిర్దేశం ఇస్తారు. పిల్లలకి మంచి మంచి విషయాలు చెబుతూ వాళ్ళలో స్ఫూర్తిని నింపుతారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా డిఐజీగా పనిచేస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. విశాల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్. డ్యూటీనే ఆయనకు పరమావధి. రూల్ బుక్ భగవద్గీతతో సమానంగా భావిస్తారు. అదే రూల్స్ ని ఎవరైనా బ్రేక్ చేస్తే బోన్స్ బ్రేక్ చేసేస్తాడు. ఇక విశాల్ గున్ని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగిని, 2 పిల్లలు. ఇలా ఇన్నేళ్ల సర్వీస్ లో అవినీతి మరక అంటకుండా నిష్పక్షపాతంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న ఇలాంటి ఆఫీసర్ మన ఏపీలో ఉండడం నిజంగా గర్వపడాల్సిన విషయమే. మరి ఇలాంటి నికార్సైన ఆఫీసర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత వయసు మీది? సార్ మమ్మల్ని ఎగబడకుండా మీరు పోయినా కూడా ఎగబడతారు సార్. వాళ్ళు ఆడవాళ్ళు మా వాళ్ళు ఎగబడతారు. మా మీద రాకుండా వాళ్ళు చూడమని మా ప్రాబ్లం ఏమి లేదు. అదే పేపర్ చూశాను, ఫోన్ చూశాను సార్. ఎస్పీ గారు ఏదైనా ఉంటే అల్టిమేట్గా ఫోన్ చేయండి అని చెప్పారు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. స్టేట్మెంట్ దాన్ని చూశాను నేను. చూసిన తర్వాత ఏం చేశానంటే ఒకరు కలుసుకొని ట్రై చేశాను సార్. సార్ కలుసుకొని 4-5 సార్లు చేశాను. 6వ 7వ కలిసింది సార్. నా అదృష్టం బాగుంది కలిసింది. కలిసి సార్ ఎత్తారు. కలిసి ఏదమ్మా మీ పేరేంది, మీరు ఏంది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్నారు. సంగతి గుంటూరు జిల్లా తీరాల మండలం జానపద గ్రామం సార్ మాది. నేను హ్యాండిక్యాప్ని. మా నాన్నగారేమో ముసలతను 75 సంవత్సరాలు. మమ్మకి హార్ట్ పేషెంట్ సార్. మొన్నే మమ్మ నేను ఉన్న ప్రాబ్లం చెప్పుకున్నాను. ఎస్పీ గారు ఎమ్మడి స్పందించారు నన్ను. ఎస్పీ గారి వల్ల ఎస్పీ గారు మా ఇన్స్పెక్టర్ గారికి ఎమ్మడి చెప్తా ఉన్నారు. చెప్పారు, ఇమీడియట్గా చెప్పారు. ఇన్స్పెక్టర్ గారు మా కాడికి వచ్చారు. వాళ్ళని కూడా తీసుకెళ్లారు, మమ్మల్ని తీసుకెళ్లారు. ఇద్దరు విచారించారు. ప్రాబ్లం ఉంటే మొత్తం సాల్వ్ చేస్తామని చెప్పారు. సాల్వ్ చేశారు. ఇమీడియట్గా ఎస్పీ గారు చెప్పడం వల్ల ఇమీడియట్గా మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది సార్. ఎస్పీ గారి వల్ల మాకు చాలా ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయింది. మాకు ఏ ప్రాబ్లం లేదు. మాకు ఎస్పీ గారి దయ వల్ల మాకు పోయి తీరాల స్టేషన్ ఇన్స్పెక్టర్ వల్ల మాకు ఇమీడియట్గా మాకు ఎమ్మటి స్పందన దొరికింది. అది ఎస్పీ గారికి, తీరాల ఇన్స్పెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ మేము సెలవు తీసుకున్నాం సార్. వెంటనే స్పందించారు సార్. ఈ స్పందనతో మాకు మేలు జరిగింది సార్. ఎస్పీ గారు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది అయినా ఇమీడియట్ గా నంబర్ కాల్ చేసి కరెక్ట్ గా 5 నిమిషాలు మీ దగ్గర ఉంటాయి. 10 నిమిషాల్లో ఇక్కడే కాబట్టి స్టేషన్ 5-10 నిమిషాలు మీ దగ్గర ఉంటాయి. ఓకేనా?